మే డే కాల్ అంటే ఏమిటి? అంటే విమానంలో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు పైలట్ సంబంధిత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు మేడే కాల్ చేస్తారన్నమాట. అంటే విమానంలో అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు పైలట్ సంబంధిత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు అంటే ఏటీసీకి మేడే కాల్ చేస్తారన్నమాట. దాన్నే మేడే కాల్ అంటారన్నమాట. ఎమర్జెన్సీ కాల్ని మేడే కాల్ అంటారు. ఈ ముంపు ముంగిట ఏటీసీకి పైలట్ పంపే హెచ్చరిక మేడే కాల్ అంటారు. ఎమర్జెన్సీలో సాయం చేయనే అని అర్థం అనమాట. దీన్ని మేడే కాల్ అంటేనే. కాల్ రాగానే ఎమర్జెన్సీ మోడ్లోకి ఏటీసీ పంపించేస్తుంది, వెళ్ళిపోద్ది. విమానానికి పూర్తి ట్రాఫిక్ చేస్తుంది అనమాట. మేడే కాల్ చేసిన వారికి అవతల వారికి స్పష్టంగా వినిపించడం కోసం మేడే 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 అని 3 సార్లు చెబుతారన్నమాట. అంటే ఏటీసీకి స్పష్టంగా చెప్పడానికి మేడే 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 అని 3 సార్లు చెప్పడంతో ఇది ఎమర్జెన్సీ కాల్ కింద మనం చెప్తారనమాట. 3 సార్లు చెప్తారు. మేడే 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 అంటే 3 సార్లు చెప్తారనమాట. ఇంజిన్ ఫెయిల్ కావడము, అగ్ని ప్రమాదం సంభవించడము, విమానం మీద నియంత్రణ కోల్పోవడము, పీడనంలో అకస్మాత్తుగా మార్పులు చేసుకోవడం వంటి సందర్భాల్లో మేడే కాల్ చేస్తుంటారు అన్నమాట. మేడే కాల్ అంటే ఇంజిన్ ఫెయిల్ కావడంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో విమానం మీద నియంత్రణ కోల్పోవడము, పీడనంలో అకస్మాత్తుగా మార్పులు చేసుకోవడం వంటి సందర్భాల్లో ఈ మేడే కాల్ చేస్తుంటారు అనమాట. మేడే అనేది ఫ్రెంచ్ పదం, మెయిడేజ్ నుంచి పుట్టింది. మెయిడేజ్ నుంచి ఈ పదానికి సాయం చేయండి అని అర్థం అనమాట. 1920లో మేడే కాల్ని అంతర్జాతీయంగా అమలు చేయడం మొదలైంది. 1920 నుంచి ఈ మేడే కాల్ని అంతర్జాతీయంగా అమలు చేస్తామన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రెంచ్ పదం అనమాట. ఇది మేడే అంటే సహాయం చేయండి అని అర్థం. ఒక విమానం పైలట్ మేడే అని కాల్ చేసినప్పుడు ఏటీసీ సిబ్బంది ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ను అమలు చేస్తారు. విమానాన్ని గగనతలంలో ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తారన్నమాట. ట్రాఫిక్ పరంగా పైలట్తో ప్రత్యేక కమ్యూనికేషన్లకు వస్తారు. ఈ విమానం దగ్గర ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ విభాగంతో సమన్వయం చేసుకుంటారు. అవసరమైతే స్థానిక వైమానిక స్థావరాలను కూడా ఎయిర్పోర్ట్ను కూడా అప్రమత్తం చేస్తారన్నమాట. స్థానిక వైమానిక స్థావరాలను ఎయిర్పోర్ట్ను కూడా అప్రమత్తం చేస్తారన్నమాట ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్. ఏటీసీని సమాచారం అందుకున్న ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ విభాగము రన్వే వెంబడి అంబులెన్సులను అగ్నిమాపక దళాన్ని కూడా మారుస్తుంటుంది. విమానం 3 రకాల ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నప్పుడు పైలట్లు హెచ్చరికలు జారీ చేస్తుంట. 1 అనిశ్చిత, ప్రమాద సంకేతము, ముంచుకొచ్చే విపత్తు. ఈ 3 దశల్లోనే మేడే కాల్ చేస్తుంటారు. విమానం ప్రమాద బారిన పడడానికి తరచుగా పక్షులు రావడం కారణమవుతున్నాయి. సాధారణంగా టేకాఫ్, ల్యాండింగ్ తక్కువ ఎత్తులో అంటే 3000 అడుగుల కంటే తక్కువలో విమానాలు పయనిస్తున్నప్పుడు పక్షులు విమానాన్ని ఢీకొనే ప్రమాదం ఎక్కువ. ఒక పక్షి లేదా కొన్ని పక్షుల గుంపు విమానాన్ని ఢీకొడి ఇంజిన్ చిక్కుకుపోతే ఇంజిన్లోకి బ్లేడ్లు వంగిపోవడము, ఇంజిన్ సామాన్యం తగ్గిపోవడం వంటి విమర్శలు తలెత్తాయి. దీంతో ఇంజిన్ నిలిచిపోవడము, అగ్నిప్రమాదం సంబంధించడము జరుగుతుంటాయి. అహ్మదాబాద్ ఘటనలో కూడా ఇలాంటివి కూడా జరిగాయని కూడా అనుకుంటున్నారు. కానీ అది కాదు. దీనికి తగ్గట్టుగానే విమాన ప్రమాదం ప్రాంతాలు దాదాపుగా 50 పైగా పక్షులు మరణించాయని వార్త కూడా వెలువడుతున్నాయి. పక్షులు ఢీకోవడం వల్ల విమానాల్లో విండ్ షీల్డ్ దెబ్బతిని పైలట్లకు విమానం ముందున్న మార్గం సరిగా కనిపించకపోవడం, క్యాబిన్లో వాయుపైన పెరిగిపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తే సందర్భాలు ఉన్నాయి. అంతర్జాతీయ పౌర విమాన సంస్థ ప్రకారం పక్షులు ఢీకొన్న ఘటనలో 92% పెద్దగా ప్రమాదం జరగనప్పటికీ 8% ఘటనలు మాత్రం తీవ్రమైనగా ముంపుగా పరిగణిస్తున్నారు. పక్షులు విమాన ఇంజిన్ను ఢీకొని దాంట్లో కూలిపోయిన సందర్భాల్లో మాత్రమే తీవ్రమైన ప్రమాదాలు జరుగుతుంటాయి అన్నమాట. ఈ విధంగా మేడే కాల్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. మేడే కాల్ అంటేనే సాయం చేయండి, ఆపదలో ఉన్నామని అర్థం. అందుకనే మేడే కాల్ చేస్తే మన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్గా ఏటీసీ ముందస్తుగా సమస్య చక్కదిద్దుతుంది అన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.